హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా ప్రజలందరి ఆలోచనలు కొద్దిగా అటు ఇటుగా ఒకే రకంగా ఉంటాయి. ప్రజలు భావోద్వేగానికి లొంగుతూ ఉంటారు. కానీ అదే సమయంలో భావోద్వేగాలతో గెలిపించిన వాళ్ళు విద్వేషాలకు పాల్పడితేనో, అవతల వాళ్ళ మీద అక్కసుని వెళ్ళగక్కితేనో, నియంతల్లాగా బిహేవ్ చేస్తేనో ప్రజలు ఒప్పుకోలేరు. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో భావోద్వేగంతో రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ఒక ఛాన్స్ అంటున్నాడు, ఇచ్చి చూద్దామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి, ఆయన పార్టీ నిలబడటానికి, ఆయన రాజకీయాల్లో క్లిక్ కావటానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి సానుభూతి వెలువ. అంటే భావోద్వేగం కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగారు. ప్రజలతో కనెక్ట్ అయ్యారు, ప్రజలు తిరిగారు. నా మీద అక్రమ కేసులు పెట్టారు, జైలుకి పంపించారు, నన్ను ఇబ్బంది పెట్టారు, మా నాన్నని ఇబ్బంది పెట్టారు, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలతో భావోద్వేగంగా అడిగారు. దానికి ప్రజలు కూడా కనెక్ట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో 151 సీటుతో గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 151 సీటుతో గెలిచినప్పుడు పరిస్థితి ఒకసారి చూడండి. చాలా పెద్ద, అసలు ఒక 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉంటారేమో, ఇక టీడీపీ పని అయిపోయిందేమో, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయిందేమో అనిపించేటువంటి రాజకీయ పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన విధానాలు వివాదాస్పదంగా మారటమే కాదు, అతనికి నియంత అనేటువంటి పేరుని కూడా తీసుకొచ్చి పెట్టాయి. ప్రజల మీద ఉక్కుపాదం, ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం, ప్రజా సంఘాల మీద ఉక్కుపాదం, ఇవన్నీ కలగలిపి ఒక ఆక్రోశం, ఒక విద్వేషం, అమరావతిని చంద్రబాబు నాయుడు నిర్మించాడనే ఒకే ఒక కారణంతో దాన్ని కిది చేసేటువంటి పరిస్థితి, ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడే జగన్మోహన్ రెడ్డిని ఒక ఇట్టల్లాగా క్రియేట్ చేసి, అదే 151 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. కారణం నియంత విధానాలు, అహంభూ ఏది జనంలో కూడా ఆయన రాకపోవటం, అహంకారం, ఇవన్నీ కూడా కలగలిపి జనంలో పెద్ద వ్యతిరేకతను క్రియేట్ చేసి పెట్టాయి. ప్యాలెస్కే పరిమితమైనటువంటి పెద్ద ఆయనకు ఓటమిని చవి చూపించారు. సరే, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిస్థితి. అమెరికాలో జరిగిన పరిస్థితిని కూడా ఒకసారి చూడండి. అమెరికాలో కూడా ట్రంప్ మామూలుగా అమెరికా రెండోసారి ప్రెసిడెంట్ కావడం అనేది అంత చిన్న విషయం కాదు, ఇంతవరకు ఎవరు కాలే. కానీ ట్రంప్ అమెరికాకి రెండోసారి ప్రెసిడెంట్ కాగలిగాడు. ఎలా కాగలిగాడు? భావోద్వేగాన్ని పండించి. అమెరికాలో నిరుద్యోగం ఉంది, అమెరికాలో పేదరికం ఉంది, అమెరికాలో అసమానతలు ఉన్నాయి. వీటన్నిటిని రూపుమాపాలంటే అమెరికన్స్కి రావాలి. అమెరికా ఉద్యోగాలు ఇంకెవరో కొల్లగొడుతున్నారు, అమెరికాలో సంపదని ఇంకెవరో కొల్లగొడుతున్నారు. బయట దేశాలలో అమెరికా సంపదను ఎత్తపోతున్నారు, ఉద్యోగాలు ఎత్తకపోతున్నారు, అవకాశాలు ఎత్తకపోతున్నారు. అమెరికన్స్కే కావాలి అనేటువంటి ఒక భావోద్వేగాన్ని పండించి, మీ పేదరికాన్ని దూరం చేస్తాను, నిరుద్యోగాన్ని దూరం చేస్తాను, అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ అమెరికన్స్కే కల్పిస్తాను, ఇలా హామీలు ఇచ్చి అమెరికన్స్ని ఆకట్టుకొని తెల్లజాతి అనేటువంటి ఒక ఫీలింగ్ను కూడా ఒడిసి పట్టుకొని మొత్తంగా భావోద్వేగాన్ని బాగా పండించి రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ ఒక్కసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక నియంతలాగా బిహేవ్ చేయటం, వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవటం, ఇతర దేశాల మీద విద్వేషాన్ని వెళ్ళగక్కటం. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అవతల పార్టీ మీద విద్వేషాలు వెళ్ళగక్కాడో, ట్రంప్ కూడా అవతల దేశాల మీద విద్వేషాన్ని వెళ్ళగక్కే పరిస్థితి చేశాడు. సుంకాల పేరుతోనో ఇంకో పేరుతోనో ఒక విద్వేషాన్ని వెళ్ళగక్కేటువంటి పరిస్థితి. సరే, ఇదేమన్నా అమెరికాకి మంచి చేస్తే ఏమైనా మంచి పేరు వచ్చేదేమో. కానీ అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయి ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా. ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, చాలా ఫెడరల్ ఉద్యోగాలు పోయాయి. సో ట్రంప్ అమెరికా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టేసిపోయి అవతల దేశాల మీద విద్వేషాలు వెళ్ళగక్కే పని మీద బిజీగా ఉన్నాడు అనేది అక్కడ ప్రజల్లో పడిపోయింది. అందుకే తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఇవాళ చూడండి, న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థికి కాకుండా డెమోక్రటిక్ అభ్యర్థి అయినటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి ముస్లిం అయినటువంటి మారుగాడ ముస్లింస్ మేయర్ స్థానాలు గెలవరు. అక్కడ ఇతర దేశాల మూలాలు ఉన్న వాళ్ళు అంత ఈజీగా గెలవరు. కానీ జోహన్ మందాని అక్కడ చాలా పెద్దది, 34 ఏళ్ళ వయసు, పెద్ద వయసు కూడా కాదు. అలాంటి వ్యక్తి గెలిచాడు అక్కడ. అతన్ని కమ్యూనిస్ట్ అన్నారు, ఇస్లామిక్ టెర్రరిస్ట్ అన్నారు, రకరకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ 1969 తర్వాత అంత పెద్ద పోలింగ్ జరిగి ఆంధ్రప్రదేశ్లో మొన్న కనుక ఎలా పోలింగ్ జరిగిందో అలాగే న్యూయార్క్లో కూడా పోలింగ్ జరిగింది. 1969 తర్వాత అంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగటం ఇదే ఈ మధ్యకాలంలో తొలిసారట. అంత పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్లో పాల్గొని జోహన్ మందానిని గెలిపించారు. మందానిని ఓడించడం కోసం డెమోక్రట్లో కొంతమంది, రిపబ్లికన్లు, ఈవెన్ దో తగాదా పెట్టుకున్నటువంటి ట్రంప్, ఎలాన్ మస్క్ కూడా కలిశారు. కానీ ఓడించలేకపోయారు. చాలా చోట్ల
అధికార రిపబ్లికన్ పార్టీకి చెంపదెబ్బ తగిలింది ఎన్నికల్లో. కారణం ఏంటి? నియంతపూరిత విధానాలు, అహంకారం ఎప్పటికీ విజయం సాధించవు అని చెప్పటానికి ఆంధ్రప్రదేశ్ అయినా ఒక ఉదాహరణే, అమెరికా అయినా ఒక ఉదాహరణే. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.